రేపటి బరువు అనేది నిన్ను నువ్వు మోయకుండా వదిలేసి ఈరోజు కూడా మోస్తున్నది. అందుకే ఏది వాయిదా వేయకూడదు. కడుపు నిండా తిన్న తరువాత నువ్వు చెప్పేది ఎవరికీ అర్థం కాదు. అందుకే ఏది చెప్పినా ఆకలి మీద ఉన్నప్పుడే చెప్పాలి. పక్షులు మరియు గుర్రాలు ఎప్పుడూ బాధగా ఉండవు. ఎందుకంటే తమ తోటి పక్షులను లేదా గుర్రాలను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే వారికి నచ్చిన విషయాలు మాట్లాడుతూనే ఉండాలి. పెళ్లి చేసుకున్న ప్రతి మగవాడికి ప్రతిరోజు ఏప్రిల్ నెల మొదటి రోజు. ఎందుకంటే ప్రతిరోజు ఫూల్ అవుతూనే ఉంటాడు కాబట్టి. నీ ముందు మాట్లాడేది నీ వెనక కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంటే వాడు నీ నిజమైన స్నేహితుడు. ఎప్పుడూ బిజీగా ఉండు. ఎందుకంటే ఈ భూమి మీద దొరికే అత్యంత చవకైన మెడిసిన్ అదే, బెస్ట్ కూడా అదే. ఇద్దరు మగవాళ్ళు జైల్లో ఊచల నుండి బయటకి చూశారు. ఒకడికి మట్టి కనపడింది, ఒకడికి చుక్కలు కనపడ్డాయి. మనకు అలసట అనేది పని చేయడం వలన రాదు, కానీ బాధలు, చిరాకులు మరియు పగ వల్ల వస్తాయి. నీకు నువ్వు నాకు ఇలా జరిగింది ఏంటి అని జాలిగా చూపించుకోవడం అనేది దానికంటే చెత్త విషయం ఇంకొకటి ఉండదు. నీకు నిద్ర రాకపోతే లేచి ఏదో ఒక పని చెయ్యి. ఊరికే అలా పడుకొని బాధపడుతూ ఉంటే బాధలు పెరుగుతాయి, నిద్ర కరువు అవుతుంది. భయం అనేది ఎక్కడా ఉండదు, ఒక నీ మైండ్లో మాత్రమే ఉంటుంది. నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రజల్ని మార్చాలి అనుకుంటున్నావా? అది నీతోనే ఎందుకు ప్రారంభించకూడదు? అది చాలా లాభాలు తెస్తుంది మరియు తక్కువ ప్రమాదకరం. ఈ ప్రపంచంలో నువ్వు కలిసే జనాల్లో నలుగురిలో ముగ్గురు నిజాల కోసం ఆకలిగా చూస్తూ ఉంటారు. వారికి కొంచెం ఇచ్చావు అంటే నీ మీద చాలా ప్రేమ చూపిస్తారు. నువ్వు చేస్తున్న పనిని నువ్వు ఎంజాయ్ చేస్తూ చేస్తున్నావు అంటే నువ్వు అందులో విజయం సాధించినట్టే. నీ మీద దాడి చేసే మిత్రులను చూసి నువ్వు భయపడకు. నీ వెనకే ఉండి నీకు ద్రోహం చేసే నీ మిత్రులకు మాత్రం భయపడు. ఆడవారితో మనం వాదించే అసలు గెలవలేము. దానికంటే నీ పెంపుడు కుక్కతో గొడవ పడడం మంచిది. నీ సంతోషాన్ని నీతోనే ఉంచుకోవాలి అంటే దాన్ని నలుగురితో పంచుకో. నువ్వు భయాన్ని జయించాలి అంటే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే గెలవలేవు. బయటకు వెళ్ళి పోరాడు, తప్పకుండా గెలుస్తావు. నువ్వు సంతోషంగా ఉన్నావు అన్నట్లు నటించు, అది నిన్ను నిజంగానే సంతోషంగా ఉంచుతుంది. మనము ఈ భూమి మీద జీవితాన్ని అర్థం చేసుకోవడానికి రాలేదు, బ్రతకడానికి మాత్రమే వచ్చాము. నువ్వు ఈరోజు అనేది నిన్ను నువ్వు భయపడ్డ రేపు.